హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 65వ భాగం. యాక్చీ అంటూ శక్తి వికారంగా మొహం పెడితే రుద్ర వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న 2 బీర్ బాటిల్స్ తీసుకువచ్చి ట్రై చేయి, నచ్చకపోతే వదిలేద్దు. నీ లైఫ్లో ఇది మిస్ అయ్యాను అంటూ ఏదీ ఉండకూడదు. నా దగ్గర మాత్రమే నీ ఆనందాలన్నీ తీర్చుకోవాలి. నాకు తెలిసి నీకు ఒక్కసారైనా డ్రింక్ చెయ్యాలి అని అనిపిస్తుందని నేను చూశాను. మన రిసెప్షన్ పార్టీలో డ్రింక్ చేస్తున్న వాళ్ళ వైపు నువ్వు చూడటం అని శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటాడు. శక్తి షాక్ అయ్యి, మీకు ఎలా తెలుసు? నాకలా అనిపించింది అని. అయినా ఆ టైంలో అలా అనిపించింది, కానీ ఇప్పుడు నాకు ఇది తాగాలని అనిపించటం లేదు అని వికారంగా మొహం పెట్టి బీర్ బాటిల్ని దూరం జరిపి అంటుంది. యాజ్ యువర్ విష్ అని రుద్ర భుజాలు ఎగరేసి మూత తీసి బీర్ తాగుతూ ఉంటే శక్తికి ఒక్కసారైనా దాన్ని టేస్ట్ చెయ్యాలని మనసు పీకుతుంటే రుద్రగారు అని గారంగా పిలుస్తూ రుద్ర భుజం మీద తన గోటితో గోకుతూ ఉంటుంది. రుద్ర బీర్ బాటిల్ ఖాళీ చేసి మరో బీర్ బాటిల్ పట్టుకొని ఏంటి అంటూ ఒక ఐబ్రో రైస్ చేసి యాటిట్యూడ్గా అడుగుతాడు. శక్తి ఆశగా రుద్ర చేతిలో ఉన్న బీర్ బాటిల్ వైపు చూస్తూ, ఒక్క సిప్ చేస్తాను. బయట ఎక్కడైనా చేస్తే మీ పరువుకి భంగం కలుగుతుందని ఇంతవరకు ట్రై చేయలేదు. కానీ మీరు ఎలానో మనం చేరుకోవాల్సిన ప్లేస్కి వెళ్ళటానికి టైం పడుతుందన్నారు కాబట్టి, పైగా మీరు నేను మాత్రమే ఉన్నాం కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తాను అని ఆశగా అడుగుతుంది. ఇంతకుముందే తాగను అన్నావు అంటూ బీర్ బాటిల్ ఒక సిప్ చేసి అడుగుతాడు. అంటే అది వెంటనే తాగాలి అనిపించలేదు, కానీ మీరు అలా తాగేస్తూ ఉంటే ఒక్కసారి టేస్ట్ చేయాలనిపించింది. ప్లీజ్ రుద్ర గారు అని క్యూట్గా అడుగుతుంది. రుద్ర నవ్వుతూ ఓకే అని చెప్పి తను తాగిన బీర్ బాటిల్ శక్తి చేతిలో పెట్టి తాగమన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తాడు. శక్తి సంతోషంగా బీర్ బాటిల్ ఎత్తి ఒక గుటిక వేయగానే అది చేదుగా అనిపించి యాక్చీ అంటూ బీర్ బాటిల్ రుద్ర చేతుల్లో పెట్టి నాలుక బయట పెట్టి చూపిస్తూ అంటుంది. మొహం చేదుగా ఉంది అని మొహం వికారంగా పెట్టి నాలుక బయట పెట్టి చూపిస్తూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ టేస్ట్ అలానే ఉంటుంది, కానీ తాగుతూ ఉంటే ఇంకా తాగాలి అనిపిస్తుంది. అదేదో పద్యం ఉంది కదా, తినగ తినగ వేము తీయనుండు అని. అలా తాగుతూ ఉంటే టేస్ట్ మారిపోయి ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది అని ఆ బాటిల్ కూడా ఖాళీ చేసి అంటాడు. శక్తి చిరుకోపంగా మీరేంటి బాటిల్స్ మీద బాటిల్స్ లేపేస్తున్నారు అని అడుగుతుంది. మా స్వీటీ పెళ్ళాం క్యారెక్టర్లోకి వచ్చేసినట్టుందే. బై ద వే, మన పెళ్ళయ్యాక ఇంతవరకు మందు తాగలేదు. ఇప్పుడు నీతో ఫ్రీగా ఉన్నాను కాబట్టి తాగాలి అనిపించింది, తాగుతున్నాను. నువ్వు తాగుతావా అని మళ్ళీ అడిగి ఫ్రిడ్జ్లో నుంచి మరో 2 బీర్ బాటిల్స్ తీస్తాడు. శక్తికి మళ్ళీ తాగాలనిపించి తల నిలువుగా ఊపగానే రుద్ర నవ్వుతూ తన చేతిలో ఒక బాటిల్ పెట్టి మరో బాటిల్ తను ఓపెన్ చేసి చీజ్ అంటూ 2 బాటిల్స్ టచ్ చేసి రుద్ర బాటిల్ ఎత్తితే శక్తి ఈసారి ఆగకుండా మొత్తం తాగేస్తుంది. ఫస్ట్ టైం తాగటం వలన బీర్ వల్ల లైట్గా మత్తుగా అనిపిస్తూ ఉంటే ఇంకా తాగాలి అనిపిస్తూ ఉంటే రుద్రగారు మరొక్కటి కావాలి అని ముద్దుగా మొహం పెట్టి అడుగుతుంది. స్వీటీ, ఇప్పటికే ఎక్కువైంది, చాలు అంటూ ఉంటే శక్తికి ఫ్రిడ్జ్ పక్కనే విస్కీ బాటిల్ కనిపిస్తూ ఉంటే హాయ్, ఇది ఉంది కదా అంటూ విస్కీ బాటిల్ పట్టుకొని చూపిస్తూ ఒక్కసారి టేస్ట్ చేస్తాను, జస్ట్ 1 గ్లాస్ అంతే అని క్యూట్గా మొహం పెట్టి రుద్రని బ్రతిమలాడుతుంది. అసలే రుద్రకి శక్తి అంటే పిచ్చి. అలా అడగగానే మెల్ట్ అయిపోయి 1 గ్లాస్ మాత్రమే అని ఒక వైన్ గ్లాస్ కలిపి శక్తికి ఇచ్చి తను కూడా కలుపుకొని తాగుతాడు. శక్తి నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పి ఆ గ్లాస్ ఎత్తి దించకుండా మొత్తం తాగాక
ఛీ! ఇది కూడా చేదుగానే కాదు మంటగా కూడా ఉంది రుద్రగారు అని అంటుంది. వైన్ అన్నాక అలాగే ఉంటుంది. ఇక చాలు పడుకుందాంరా అంటూ అప్పటికే రుద్ర 3 గ్లాసులు తాగేశాక బాటిల్ పక్కన పెడుతూ ఉంటే శక్తికి మళ్ళీ తాగాలి అనిపించి రుద్రగారు అంటూ గారంగా పిలుస్తూ రుద్ర పెడుతున్న బాటిల్ని లాక్కొని ఇంకొక గ్లాస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక తాగను అంటూ రుద్ర పర్మిషన్ కూడా తీసుకోకుండా వైన్ అండ్ సోడా మిక్స్ చేసుకొని తాగేస్తుంది. రుద్ర తల పట్టుకొని ఒకసారి టేస్ట్ చేస్తానంటే ఇచ్చాను కానీ ఇది మరీ ఓవర్గా తాగేస్తుంది అనుకుంటూ బాటిల్ లాక్కుంటూ ఉండగానే మరో గ్లాస్ కలిపి శక్తి గొంతులో పోసుకోవటం చూసి ఓరి బాబోయ్ ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటట్టు ఉంది అనుకుంటూ బాటిల్ లాక్కొని దాచిపెడతాడు. అప్పటికే శక్తికి మత్తు తలకెక్కిపోయి ఓయ్ రుద్ర అంటూ రుద్ రుద్ర వీపు మీదకి ఎక్కి నాకింకా ఆ మందు కావాలి ఇవ్వు అంటూ చిన్నపిల్లల మారం చేయటం స్టార్ట్ చేస్తుంది. అప్పటికే రుద్ర 2 బీర్స్ అండ్ వైన్ కూడా కొంచెం తాగటం వలన లైట్గా మత్తుగా అనిపిస్తూ ఉంటే శక్తి మాటలకి షాక్ అయి ఓయ్ రుద్రనా రుద్రగారు అంటూ మర్యాదగా పిలిచేదానివి కదే ఏమైంది మందు తాగగానే మర్యాద అంతా ఎగిరిపోయిందా అని వెటకారంగా అడుగుతాడు. శక్తి రుద్ర బుగ్గని గట్టిగా కొరికి నా మొగుడు నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాను నువ్వెవరు అడుగుటానికి ఓయ్ రుద్ర అని మళ్ళీ పిలుస్తూ నాకు ఆ బాటిల్ కావాలి ప్లీజ్ ఇవ్వవా అని అడుగుతుంది. 3 గ్లాసులకే రుద్ర వరకు వచ్చావు ఇంకొకసారి తాగావంటే రేయి వరకు వస్తావేమో వద్దులే తల్లి దా పడుకుందాం అంటూ శక్తిని ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడేసి తన పక్కన పడుకోగానే శక్తి మళ్ళీ తన చున్నీ తీసి పక్కన విసిరేసి రుద్ర అంటూ శక్తి రుద్ర షర్ట్ బటన్స్ తీసేస్తూ పెదవుల మీద ముద్దు పెడుతుంది. శక్తి పూర్తిగా కంట్రోల్ కోల్పోయిందని అర్థమైన రుద్ర నవ్వుకుంటూ తన ముద్దుని ఎంజాయ్ చేస్తూ ఉంటే శక్తి మత్తులో ఏం చేస్తుందో తెలియకుండానే తన చేతిని రుద్ర షర్ట్లో నుంచి లోపలికి పెట్టి తన శరీరాన్ని తడుపుతూ రుద్ర బైసిప్స్ టచ్ చేస్తూ రుద్రలో మూడ్ పెంచుతుంది. పైగా రుద్రకి కూడా లైట్గా మత్తెక్కటం వలన శక్తి చేసే పనులకి కంట్రోల్ తప్పుతూ ఉంటాడు. శక్తి అలా చేసే కొద్దీ రుద్ర చేతులు శక్తి చుట్టూ బిగుసుకుంటూ తన డ్రెస్ లోపల నుంచి నడుము మడతల్ని సవరదీస్తూ ఉంటాడు. 5 నిమిషాల తర్వాత శక్తి రుద్ర పెదవులకి ఘాటు పెట్టి వదిలి రుద్ర బుగ్గల్ని కొరుకుతూ ఈ బుగ్గలు చూడు ఎంత స్వీట్గా ఉన్నాయో వీటిని చూస్తే చాలు కొరికేయాలనిపిస్తుంది అంటూ ఇంకొకసారి కొరికి రుద్ర మొహంలోకి చూస్తూ ఓయ్ రుద్ర నీకు నేనంటే ఎంత ఇష్టం అని మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ముద్దు ముద్దు మాటలతో చిన్నపిల్లల అడుగుతుంది. రుద్ర నవ్వుతూ ఎంత ఇష్టమో నీకు తెలియదా అంటూ శక్తి చేసే పనులకి పరవశించిపోతూ నిదానంగా శక్తిని పక్కన పడుకోబెట్టి తన వైపు తిరిగి విష్ణుమూర్తి ఫోజ్లో పడుకొని అంటాడు తెలుసులేబోయ్ నేనంటే నీకు ప్రాణమని నేను కనిపించకపోతే నువ్వు క్షణం కూడా నిలవలేవని అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందోయ్ అది కూడా ఒక్క క్షణంలోనే మన పరిచయం ఒక నెల రోజులే కానీ నా కోసం నువ్వు అందరిని వదులుకునేంత ప్రేమ ఎలా పెంచుకున్నావు ఇదంతా ఎలా పాజిబుల్ అయ్యింది అని ముద్దుగా ఆనంద బాష్పాలు రాలుస్తూ అడుగుతూ కానీ నాకు మాత్రం నువ్వే నా ప్రపంచం నువ్వు నా నుంచి దూరం అవుతావన్న థాట్ కూడా నా మనసు తీసుకోలేకపోతుంది ఒక్క క్షణం నీకు నా దూరం అవుతావనని అనిపించిన ఈ భూమి మీద లేకుండా ప్రాణాలు వదిలేయాలి అనిపిస్తుంది అని మత్తులో తన ప్రేమనంతా చెప్తుంది. రుద్ర కన్నీళ్లతో శక్తి వైపు చూస్తూ తన నోటి మీద చేతిని అడ్డం పెట్టి తన మాటల్ని ఆపేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకు స్వీటీ నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నేనే నువ్వుగా ఎప్పుడూ అయిపోయాము నువ్వు నా జతగా నేను నీ జతగా లేకపోతే మన ఇద్దరం ఉండలేము ఇది ఇద్దరికి పూర్తిగా అర్థమైంది ఏ రోజైతే నిన్ను చూశానో ఆ క్షణమే నువ్వు నా దానివైపోయావు నీకు నాకు మధ్య ఎవరూ రారు
రాలేరు, నేను రానివ్వను. కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు ప్లీజ్ స్వీటీ అని అంటాడు. శక్తి అప్పటికే మత్తుగా కళ్ళు మూస్తూ, అయ్యో నా రుద్ర ఏడుస్తున్నాడు, ఏడవకు అంటూ తన కన్నీళ్లు తుడుస్తూ, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, పింకీ ప్రామిస్ అంటూ గొంతు మీద చేతులు పెట్టి ఆ మత్తులో ఏం చేస్తుందో అర్థం కాకుండా రుద్ర నుంచి షర్ట్ వేరు చేసి తన శరీరం మొత్తం ముద్దులు పెడుతూ రుద్రలో తాపం పెంచేస్తూ ఉంటుంది. శక్తి చేసే పనులకి రుద్ర పరవశంతో కళ్ళు మూసుకుంటూ, శక్తి మత్తులో దగ్గర అవ్వటం నచ్చక స్వీటీ అంటూ తనని ఆపుతూ ఉంటే శక్తి ఇంకా రెచ్చిపోయి రుద్ర గుండెల మీద కొరికి, ఏంటోయ్ అంటూ తలెత్తి అమాయకంగా అడుగుతుంది. తన అమాయకమైన మొహం చూసి రుద్ర నవ్వుతూ, ఏమీ లేదులే, దా పడుకో అంటూ తన గుండెల మీద స్థానం చూపిస్తూ ఉంటే, లేదు నేను పడుకోను, నాకు నువ్వు కావాలి అంటూ తన టాప్ తీసి పక్కన వేసి ఇన్నర్ మీదే రుద్ర మీద పడిపోయి రుద్ర మొహం అంతా ముద్దులు పెడుతూ, ఐ లవ్ యూ రుద్ర, ఐ లవ్ యూ సో మచ్ అని కలవరిస్తూ ఉంటుంది. శక్తి చేసే పనులకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన రుద్ర పైగా మత్తు కూడా ఎక్కి ఉండటం వలన శక్తిని తన కిందకి తెచ్చుకొని ఐ లవ్ యూ టూ స్వీటీ అంటూ తన పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ చేతులకి పని చెప్పి శక్తి నుంచి వెలువలు దూరం చేశాడు. 5 నిమిషాల తర్వాత రుద్ర శక్తి పెదవులు వదిలి మొహం మొత్తం ముద్దులు పెట్టి బుగ్గలు కొరికి కిందకి దిగుతూ గడ్డం కొరికి కంఠమంతా ఇంగిలి రాస్తూ మెడ మీద ముద్దులు పెట్టి భుజం మీద కొరికి చేతి వేళ్ల నుంచి భుజం వరకు ఆపకుండా పెదవులతో ముద్దులు పెట్టి శక్తి అందాలు చూసి ఓపలేక శక్తి అందాల మీద దాడి చేస్తాడు తన పెదవులతో. శక్తి ఆ అంటూ రుద్ర ముద్దులు పెట్టి కొరికే ప్రతిసారి మోన్స్ చేస్తూ మెలికలు తిరుగుతూ ఉంటే రుద్రలో తాపం పెరిగిపోయి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి తన వలువలు తీసి పక్కన వేస్తాడు. శక్తి కూడా రెచ్చిపోయి రుద్ర చుట్టూ చేతులు వేసి నచ్చిన చోట ముద్దలు పెడుతూ రుద్ర బైసిప్స్ టచ్ చేస్తూ బుగ్గల మీద గుండెల మీద కొరుకుతూ, నన్ను నీ సొంతం చేసుకో రుద్ర, ఒక్క క్షణం కూడా నన్ను వదలకు అని మత్తులో కలవరిస్తూ ఉంటే రుద్ర కూడా ఆ మత్తులోని శక్తి శరీరం మీద ఉన్న మిగిలిన వలువలు కూడా తీసి పక్కన వేసి తనలో కలిపేసుకుంటాను స్వీటీ, ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టను అంటూ తన అందాల మీద పూర్తిగా దాడి చేస్తూ శక్తి పూర్తిగా సిద్ధమయ్యాక తనలోకి ప్రవేశించి శక్తి నోటి నుంచి ఆ అన్న అరుపు రప్పిస్తాడు. శక్తి అలా అరవగానే రుద్ర వెంటనే శక్తి పెదవులు తన పెదవులతో మూసేసి తన చేతులతో శక్తిని మరిపిస్తూ ఇద్దరిలో తాపం పెరిగిపోయి ఎవరూ తక్కువ కాదు అన్నట్టు రుద్ర స్పీడ్కి శక్తి రుద్ర వీపులో గోర్లు దించుతూ రుద్ర అని కలవరిస్తూ రుద్ర ఫేస్ దగ్గరికి తీసుకొని పెదవుల మీద గట్టిగా ముద్దు పెడుతుంది. శక్తి చేసే మాయకి రుద్ర ఆగలేక తన ప్రేమనంతా చూపిస్తూ చివర్లో తన వేగాన్ని పెంచి శక్తి కళ్ళ నుంచి కన్నీరు రప్పించి అరగంట తర్వాత వదిలి శక్తి గుండెల మీద పడుకొని తన అలసట తీర్చుకుంటూ ఉంటే శక్తి మాత్రం కళ్ళు మూసుకొని రుద్ర చుట్టూ చేతులు వేస్తుంది. Thank you for listening and please like, share, comment and subscribe.